ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాలండి. హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ప్రభువైన క్రీస్తు నామములో మరొకసారి ఘన స్వతంత్రపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. మరి ఈ లైవ్లో పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాండి. మా లైవ్స్ ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని, బలపడుతున్నారని, ఆత్మీయతలు ఎదుగుతున్నారని నమ్ముచున్నాం. మరి చక్కని ఘనమైన బలమైన కార్యాలు దేవుడు చేయటం చూస్తున్నాను. మరి ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించను గాక. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వీళ్ళరా ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము కూడా వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించను గాక. ఒకవేళ ఫేస్బుక్లో ఉంటే, యూట్యూబ్లో ఉంటే ప్రభు మీ జీవితాన్ని తాకునుగాక. ప్రత్యేకంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఛానల్ని, పాస్టర్ మోజెస్ ప్రిన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి. మరి మా ప్రోగ్రామ్స్ ద్వారా మీరు బలపడాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మరొకసారి మమ్మల్ని మేముగా, నన్ను నేనుగా తగ్గించుకొని మెదుట సాగిల పడుతున్నాను. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ చక్కటి అవకాశాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. మాకిచ్చిన ఆరోగ్యాలకై స్తోత్రాలు, రక్షణకై వందనాలు, అభిషేకముకై స్తోత్రాలు. నిండైన మీ ప్రేమతో మా జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిని, రక్షణ, అభిషేకాన్ని, శక్తిని, వరములను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి, మరొకసారి అయ్యా, ప్రతి వారి జీవితంలో తండ్రి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, ఆత్మీయతలు పొందుకోవడానికి సాయం చేయండి. మా స్వాతంత్రత కొరకు అయ్యా తండ్రి, ఇండిపెండెన్స్, అలా రిపబ్లిక్ డే అయ్యా మా జీవితంలో చేసుకోవడానికి మీరు ఇస్తున్న కృపకై స్తోత్రాలు. మరి అనేకుల త్యాగ ఫలితమునైనా ఈరోజు భూమి మీద శారీరకంగా మేము స్వతంత్రంగా ఆ దేశంలో ఉండగలుగుతున్నాం. అలాగే మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా, మా పాపముల నుంచి, రోగముల నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా ఉండడానికి క్రీస్తు మా కొరకు నాయన గొప్ప త్యాగాన్ని చేసిన కార్యాన్ని బట్టి మేము విడుదల పొందుతున్నాం. తండ్రి, మా జీవితాలలో మీరిచ్చిన స్వాతంత్రతకై వందనాలు. అలాగే ఆత్మీయకంగాను, శారీరకంగాను తండ్రి మీరిచ్చిన విడుదలకై స్తోత్రాలు. సకల మహిమంతా కూడా మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి అందరు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. నిజమే పిల్లలారా, ఈరోజు మరి మన జీవితంలో ఘన స్వతంత్రత దినం. మరి చాలా సంతోషకరం. అనేకుల త్యాగ ఫలితం. మరి ఒక కాన్స్టిట్యూషన్ మనం రాసుకొని పూర్తిగా ఇండిపెండెన్స్ 47లో వచ్చిన ఇండిపెండెన్స్, అలాగే 50లో పూర్తిగా ఒక కాన్స్టిట్యూషన్ని మనం తయారు చేసుకొని డాక్టర్ అంబేద్కర్ ద్వారా మరి దాంట్లో మన దేశంలో మరి ఆ ప్రజలందరూ బ్రిటిష్ వారు వెళ్ళిపోవటం, మన పూర్తి స్వాతంత్రాన్ని కలిగి ఉంటాం. ఇది చాలా ఆనందకరం, సంతోషకరం పిల్లరా. మరి మన జీవితంలో ప్రభు మనకు చేసిన ఈ గొప్ప స్వాతంత్రాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆత్మీయ జీవితంలో కూడా మనము స్వతంత్రతను కలిగి ఉండాలి పిల్లరా. అట్టి స్వాతంత్రాన్ని ప్రభునికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే బంధకాలు, ఒకప్పుడు బ్రిటిష్ పాలన బట్టి వారి చేతి క్రింద అనపబడ్డాం, దాసులుగా ఉన్నాం. అనేక ఏండ్లు, అనేక సంవత్సరాలు స్వతంత్రత లేక, నెమ్మది లేక, విడుదల లేక
మరి ఎంతో బాధపడుతున్న సమయంలో గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేకులు ప్రియులారా మరి పోరాడి గెలిచి మన దేశంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. చాలా అది ఆనందదాయకం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే, మన దేశం ఇంత ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా సంతోషంగా స్వాతంత్రంగా ఉన్నామంటే వారి యొక్క ఫలితం మనం అనుభవిస్తున్నాం పిల్లారా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము స్వతంత్రమై ఉండాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. అన్నింటిలో స్వతంత్రుడు కమ్ము. మరి నా టాపిక్ ఏంటంటే అన్నింట్లో. మరి బైబిల్లో గనక మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 36 వచనాన్ని కనుక చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. వీరు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులగుదరని ఎలా చెప్పుచున్నారని ప్రభుతో అనిరి. అందుకు యేసు ఆయనతో అనిరి, పాపము చేయువాడు పాపమునకు దాసుడని నిశ్చయంగా చెబుచున్నాను. దాసులెల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, మరి కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండెదరు. అవును ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, కుమారుడు అనగా ప్రభు అయిన యేసు వారు, యేసు ప్రభు మిమ్మును అనగా కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండెదరు. అవును, యేసు ప్రభు కూడా ఈ లోకానికి, సర్వ మానవాళికి, ప్రజలందరికీ కూడా పాపములు, రోగములు, శాపములు బంధింపబడి చీకట్లో వ్యాధుల చేత బాధింపబడుతున్న ప్రతి వ్యక్తికి స్వతంత్రాన్ని ఇవ్వడానికి, ఆత్మీయమైన స్వతంత్రాన్ని ఇవ్వడానికి, స్వేచ్ఛను, ఫ్రీనెస్, బంధకాలు, భయాలు, శాపం, పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు జన్మించినట్లుగా, శిలువ మీద మరణించినట్లుగా వాక్యములు చూస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల నిశ్చయముగా మీరు స్వతంత్రులై ఉండెదరు. అప్పుడు వారు అంటున్నారు, మేమెవరికి దాసులుగా ఉండలేదే, మేము అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదు. ఇక్కడ అంటున్నారు, మరి దాస్యము క్రింద మేము లేము, అబ్రహాము సంతానం అని చెబుతున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. పాపము వచ్చేవాడు పాపానికి దాసుడని దేవుని యొక్క వాక్యం అంటుంది. పాపానికి దాస్యమైపోయిన మన జీవితాన్ని విడిపించడానికి, పాపము నుండి విడుదల చేయడానికి, పాపము నుండి స్వతంత్రులుగా చేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆ శిలువ మీద గొప్ప త్యాగము చేసి ప్రజలందరికీ కూడా మరి పాపం మీద స్వతంత్రతనివ్వడానికి శిలువలో ఆయన మరణించి గొప్ప త్యాగాన్ని చేస్తున్నాడు. ప్రియులారా, నిజమే, ఇందాక మనం మాట్లాడినట్టుగా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్, మరి 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది, పూర్తిగా వారు వెళ్ళిపోయి మరి బ్రిటిష్ రూలింగ్ ఇక లేక మరి 1950లో పూర్తిగా మన కాన్స్టిట్యూషన్ మనము చేసుకొని, మనము నడిపించుకొని, మనము కొన్ని మరి శాసనాలు, కొన్ని పద్ధతులు చేసుకొని రాజ్యాంగాన్ని నడిపించుకుని గొప్ప పూర్తి స్వేచ్ఛ అనేది కలిగినట్టుగా, ఘన స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా పాపములో బంధింపబడి శాపములో ఉన్న మానవుణ్ణి, వ్యాధుల చేత పీడింపబడుతూ భయము, మరణము, రకరకాల సమస్యలతో బాధింపబడుతున్న మానవుణ్ణి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి దేవుని కుమారుడు, ఇక్కడ బైబిల్ అంటుంది, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల, యేసు ప్రభు స్వతంత్రులుగా చేసిన యెడల నిత్యముగా మీరు
స్వతంత్రులై ఉండేదారంట. అవును ప్రియులారా, మరి ఏ దేంట్లో అయితే నువ్వు బంధించబడ్డావు, ఇంకా దేంట్లోనూ ఫ్రీడమ్ని, స్వతంత్రతను చూడలేకపోతున్నావో వాటన్నిటిలో కూడా అది పాపము కావచ్చు, బలహీనత కావచ్చు, కొన్ని అడిక్ట్స్ అనగా పాప బలహీనతలు కావచ్చు, వ్యాధి కావచ్చు, మరణము, భయము, శాపము, దేవునికి వాక్యంలో చూస్తే అంధకార సంబంధమైన చీకటి, వీటి నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా నిత్యముగా స్వతంత్రులై ఉండేదారంట. అధికారం ఒక్క యేసు ప్రభు వారికి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, యేసే రక్తములో కడగబడతారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో, అవును ప్రియులరా, మరి జీవితంలో గ్రేట్ ఫ్రీడమ్, స్పిరిట్లో, బాడీలో, మరి మనస్సులో, మరి ఆలోచనలో, మరి బంధకాల్లో, మరి పేదరికములో, మరి వ్యాధులలో, మరి సమస్యలో, అన్నిటికంటే ముఖ్యముగా పాపములో గొప్ప విడుదలను చూస్తారు పిల్లరా. స్వతంత్రత చూస్తారు. ఇక దానికి మనం దాసులము కాము. మరి బైబిల్ అంటుంది, పాపము చేయవాడు పాపానికి దాసుడు. మరి పాపము నుంచి మనల్ని విడిపించి నీతిమంతులుగా, చీకటి నుంచి, చీకటి బంధకం, అంధకారం, అపవాది దాని బంధకం, దాని అధికారం క్రింద నుంచి విడిపించి ఆయన మనల్ని స్వేచ్ఛాపరులుగా, ఆనందం పొందిన వారిగా, మరి స్వతంత్రులుగా మరి చేయాలని ఆ ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడింది ప్రియులరా. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నిజమే ప్రియులరా, దేవుని ఆత్మ ఉన్న చోట, దేవుని రక్తము దగ్గర, ఆయన నామములో, ఆయన వాక్యము దగ్గర, కుమారుడైన యేసు ప్రభు దగ్గర మరి స్వతంత్రులుగా చేయబడగలమని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారు దయ్యాల చేత పీడింపబడినవారు, రోగముల చేత బాధింపబడినవారు, పాపములో ఉన్నవారు సైతము కూడా విడిపించబడినప్పుడు మరి స్వేచ్ఛను చూశారు. ఆ బంధకము తొలగిపోయి దాని నుంచి విడుదల పొందినప్పుడు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని పొందినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని వాక్యం అంటుంది. వాట్ ఈస్ ద ఫ్రీడమ్? ఏంటి ఫ్రీడమ్ అంటే ఏంటి? అవును, బంధించబట్టం కాదు, బాధించబట్టం కాదు, మరి ఈ పాపం అనే అధికారం కింద ఉండటము కాదు, దానికి దాసత్యం అవటం కాదు, లేదా అపవిత్రమైన కార్యాలకు మరి లోనైపోయిన మన జీవితాన్ని చీకటికి, పాపానికి, అంధకారానికి, భయానికి, బలహీనతలకు దాస్యమైపోయిన మానవుణ్ణి, దాని క్రింద నలిగిపోతున్న మన జీవితాన్ని, దాని చేత మనుషులు బాధింపబడుతున్న మానవులందరినీ కూడా విడిపించడానికి రియల్ ఫ్రీడమ్ ఫైటర్గా ప్రభు అయిన యేసయ్య సిలువలో మరణిస్తున్నాడు. మనకు బదులుగా ఆయన మరణిస్తున్నాడు. ఆయన రక్తము ద్వారా ఇప్పుడు ఏమవుతున్నామంటే ప్రతి పాపము నుంచి విడుదల పొందుతున్నాం. అందుకే దేవునికి వాక్యం అంటుంది పిల్లరా, ఆయన కుమారుడైన యేసు రక్తం, బైబిల్ అంటుంది ఆయన కుమారుడైన యేసు రక్తం, యేసు రక్తములో విడుదల. దేని నుంచి విడుదల? పాపము నుంచి పిల్లరా, పాపము నుంచి విడుదల పొందుతాం. అందుకే మరి 1 యోహాను 1:7 కనుక చూస్తే, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి అంట, ప్రతి బలహీనత నుండి, ప్రతి చెడు నుండి, ప్రతి మరి మన జీవితంలో ఉన్న పాపము నుండి, దేవునికి వాక్యం పాపం అనగా ఏమైతే తెలియజేస్తుందో ఆ ప్రతి పాపము నుంచి విడుదల చేయడానికి, అవును మనల్ని స్వతంత్రులుగా చేయడానికి రక్తము కార్చబడ్డది పిల్లారా. ఎప్పుడైతే రక్తం దగ్గరకు వస్తామో, రక్తములు మన పాపాలు కడిగి వేసుకుంటామో, దాని నుంచి మనం స్వేచ్ఛాపరులమవుతాం, పాపం నుంచి విడుదల పొందుతాం. బైబిల్ అంటుంది, గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 చూస్తే, మీ సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఈ స్వాతంత్రం శారీరక క్రియలను హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు
లోబడి ఉండుడి. ఇక్కడ బైబిల్ అంటుంది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే స్వతంత్రతను ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ప్రభు రావడానికి కారణం ఏంటంటే మనల్ని పాపము నుంచి విడిపించడానికి, వ్యాధి నుంచి విడిపించడానికి, బలహీనతల నుంచి, శాపము నుంచి చూస్తే అనేక రకాలుగా అనేక విధాలుగా దేవుడు స్వాతంత్రతలు ఇచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మరి యోహాను రాసిన ఈ మొదటి పత్రిక 1:7 చూస్తే ఆయన కుమారుడైన యేసు రక్తం అంతా, బైబిల్ అంటుంది, దేవుని రక్తము లేకుండా మానవునికి పాప క్షమాపణ లేదు, పాపము నుండి విడుదల లేదు ప్రియులారా, విమోచన లేదు. ఆయన ఉచిత కృప ద్వారా, ఆయన కనికరము ద్వారా, ఆయన మహాకనికరం మహాప్రేమ ద్వారా ఆ సిలువలో మన కొరకు త్యాగం అవుతున్నాడు. అనేక దెబ్బలు తిన్నాడు పిల్లరా, తన రక్తమంతా కారుస్తున్నాడు. సర్వ మానవాళి యొక్క పాపములను మోయుటకు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బైబిల్లో వ్రాయబట్టగా మనం చూస్తాం. పాపము ఎరుగని ఆయన, పాపము లేనటువంటి ఆయన, ఆయన పుట్టుకలో, ఆయన జన్మలో, ఆయన మాటలో పాపము లేనటువంటి ఆయన మన కొరకు పాప శరీరాకారముతో దేవుడై ఉండి దేవుని కుమారుడుగా అనగా శరీరధారిగా దిగువచ్చి పాపానికి శిక్ష క్రీస్తు మీద పడుతుంది పిల్లరా. పాపాన్ని తీసివేయడానికి, పాపం నుంచి మానవుని విడిపించి దాని బంధకము నుంచి స్వేచ్ఛ పరులుగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనగా పాపము ద్వారా మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు పిల్లరా, సమీపించలేడు, సావాసము చేయలేడు, చేరలేడు. అటువంటి మనుష్యుల కొరకు ఆయన ఎంత ప్రేమ చూపిస్తుందంటే, మన ఆ పాపము ఏదైతే మానవుని దేవునికి దూరము చేసిందో దాన్ని తీసివేయడానికి ఆయన విలువైన రక్తాన్ని చిందిస్తున్నాడు. అవున రక్తములో మనం కడగబడినప్పుడు మన పాపముల నుంచి మనం విడుదల పొంది స్వతంత్రులుగా చేయబడతాం. మరి మొట్టమొదటి కార్యాన్ని యేసయ్య నీ జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకొకవేళ పాపం నుంచి నువ్వు స్వతంత్రులుగా కాకపోతే ఆయన రక్తము దగ్గరికి నువ్వు రావాలా. అవును ప్రియులరా, ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆ సిలువలో దేవుడు చేసిన కార్యాన్ని మనం గమనించినప్పుడు, అర్థము చేసుకున్నప్పుడు మరి మన పాపాలన్నీ కూడా తీసివేయబడి గొప్ప స్వేచ్ఛను చూడగలం. ఈ రాత్రి ఏ బంధకాలు ఉన్నాయో వేటిలో ఇంకా నీకు స్వతంత్రత, స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనగా మరి దాన్ని బట్టి నీ జీవితంలో నెమ్మది లేదో వాటన్నిట్లో, అది పేదరికము కావచ్చు, పాపము కావచ్చు, వ్యాధి కావచ్చు, మరణము కావచ్చు, మరణకరమైన భయము కావచ్చు, అంధకారము కావచ్చు, వీటన్నిటిలోంచి మనని స్వేచ్ఛాపరులుగా చేయాలంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉండేదరంట. నీ ఆత్మలో స్వేచ్ఛను చూడాలంటే, నీ దేహములో, నీ కుటుంబంలో, నీ పాపము నుంచి, నీ బలహీనత నుంచి అవును స్వతంత్రంగా తాను చూడాలంటే ఆ ప్రభు దగ్గరికి రావాల్సిందే ప్రియులరా. అవును మొట్టమొదటిగా నీ పాపాల నుంచి అయినా స్వతంత్రులుగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావంటే ఆయన రక్తం అవైలబుల్గా ఉంది ప్రియులరా. అవును నిన్ను స్వేచ్ఛాపరుడుగా, దాని నుంచి విడుదల పొందే వ్యక్తిగా నన్ను చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఈ రాత్రి కాలంలో ఒక మంచి అవకాశం. లోకానికి నిజమే స్వతంత్రత వచ్చింది అని స్వాతంత్రాన్ని బట్టి స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఏ ఒక్కరి మరి క్రింద మనం దాసులమై బలవంతంగా లేకుండా ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్ వారు మన కొరకు చేసిన త్యాగాల్ని బట్టి, మన కొరకు చేసిన ఆ మంచి కార్యాన్ని బట్టి ఈరోజు స్వేచ్ఛగా మనం ఎక్కడంటే అక్కడ ఉండగలుగుతున్నాం పిల్లరా. మరి మన ఆత్మీయ జీవితంలో ఆ ప్రభువు కూడా మన ఆత్మలో, మన దేహంలో, మన జీవితంలో మన కలిగే ప్రతి విధమైన పాపము నుంచి, భయము నుంచి మనల్ని కూడా స్వతంత్రులుగా చేయడానికి యేసయ్య ఆ సిలువలో ప్రాణం పెడుతున్నాడు. అంతేకాదు ప్రియులరా, దేవునికి వాక్యములు చూస్తే
గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గూర్చి వాగ్దానం విశ్వాసం వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి, మనము ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించబడి విడుదల పొంది మ్రాను విమోచించెను. మ్రాను మీద విరలాడిన ప్రతివాడు శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యం అంటుంది. అనగా ధర్మశాస్త్రము, ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది గలితీయులకు రాసిన పత్రిక 3:13, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసమందు మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి, మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడంట. మన శాపాల నుంచి, జనరేషన్ కర్సెస్ నుంచి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ శాపము నుంచి విడుదల పొందుటకై క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అవుతున్నాడు. అవును పిల్లరా, ఇక్కడ అదే 3:10 చూస్తే ధర్మశాస్త్రము విధించిన క్రియలను సంబంధులందరూ శాపమునకు లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులని చేటి అందు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని బైబిల్ అంటుంది. ఇటువంటి మానవుణ్ణి, శాపగ్రస్తమైన మానవ జీవితాన్ని దేవుడు తాను శిలువ మీద మన శాపాన్ని తీసుకొని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడుదల చేయడానికి ఆయన శాపగ్రాహి అయి అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకివ్వడానికి ఆ శిలువలో తన శాపాన్ని మరి తీసుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. శాపము నుండి నువ్వు స్వతంత్రులు అవుతున్నావు, పాపము నుండి నువ్వు స్వతంత్రులు అవుతున్నావు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుటకు ప్రియులరా ఎంత భాగ్యం! ఒకసారి ఆలోచించారా? మరి రాత్రి కాశ్యములు ఏదైతే నీ చేతుల్లో చెప్తారు అప్పుడప్పుడు, అయ్యా 12 ఏళ్ళయ్యా, 20 సంవత్సరాలయ్యా, పిల్లలు లేరు, శాపగ్రస్తం. కొన్నిసార్లు కొన్ని చూస్తూ ఉంటాం, శాపగ్రస్తమైన వాటిని చూస్తూ ఉంటాం. వాటి నుంచి విడిపించి నీ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. పాపము నుంచి విడిపించి స్వేచ్ఛాపరుడుగా, స్వతంత్రుడుగా, పాపము నీలోంచి తీసివేయబడ్డప్పుడు, పాపముల నుంచి దూరపరచబడ్డప్పుడు, పాపము నీలోంచి తీసివేయబడ్డప్పుడు పిల్లరా ప్రతి ఆశీర్వాదాన్ని చూడగలవు. అవును, పాపాన్ని నుంచి, శాపము నుంచి, ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి విడిపించి అబ్రహాము పొందిన ఆశీర్వచనం మన కలుగుటకు ఆయన శాపగ్రాహి అయ్యారంట. అవును, ఒకవేళ అనొచ్చయ్యా నా కుటుంబం అంతా శాపగ్రాహిగా ఉందయ్యా, అయితే ఆ శిలువలో నిన్ను విడుదల చేయటకు, నిన్ను స్వతంత్రులుగా చేయటకు, నిన్ను విడిపించటకు, శాపము నుంచి నీకు విడుదల చేయటకు ఆయన శాపగ్రాహి అయినట్ట. ఎంత అద్భుతమైన కార్యం ప్రియులరా!